హాయ్. గుడ్ మార్నింగ్. ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత అంటే ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేయించుకున్న తర్వాత ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దిస్ ఈస్ డాక్టర్ సుశ్రుత ఫ్రమ్ కర్నూల్ 49 సెంటర్. సో, యాక్చువల్‌గా ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయ్యాక ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసింది మనము జస్ట్ ఒక 5-10 మినిట్స్‌లో అయిపోతుంది. సో, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేశాక మనం వాళ్ళని ఒక 15 మినిట్స్ అదే పొజిషన్‌లో పడుకోమని చెప్తాం. ఈ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేయించుకోవడానికి నొప్పి ఏమీ ఉండదు. వాళ్ళకి ఏ డిస్కంఫర్ట్ ఉండదు. కానీ చాలామంది ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అంటే ముందుగానే చాలా టెన్స్డ్‌గా ఉంటారు. అంటే బేబీని పెట్టాక సక్సెస్ రేట్ వస్తుందా లేదా? ఫెయిల్యూర్ అవుతుందేమో, లేకపోతే పెయిన్ ఉంటుందేమో, విపరీతంగా ఏమన్నా కడుపు నొప్పి వస్తుందేమో అని చాలామంది అనుకుంటారు. కానీ యాక్చువల్‌గా అలాంటివి ఏమీ ఉండవు. సో, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చాలా చిన్న ప్రాసెస్. జస్ట్ 5 మినిట్స్ అంటే ఐయుఐ చేయించుకున్నట్లే ఉంటుంది. అలానే అయిపోయినాక ఒక 15 మినిట్స్ అదే పొజిషన్‌లో మేము ఉండమని చెప్తాము. అదయిపోయాక మేము ట్రాన్స్‌ఫర్ అయినాక పేషెంట్ ఏమైనా చేయొచ్చు. అంటే తన వర్క్ తను చేసుకోవచ్చు. తన ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు. జర్నీ చేసి ఇంటికి గాని, ఊరికి గాని వెళ్ళొచ్చు. తర్వాత వాళ్ళకి ఏ నొప్పి ఉండదు. ఎలాంటి సెన్సేషన్స్ ఉండవు. సో, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేయించాక చాలా మంది ఏదో బరువుగా ఉంది, నాకు ఏదో ఇబ్బందిగా ఉంది అని అనుకుంటారు. అవన్నీ అపోహలు. ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయ్యాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మరీ ఎక్కువ హెవీ జర్నీస్ చేయొద్దు అని అంటాము. ఆ రోజుకు మాత్రమే. తర్వాత ఇంటర్ కోర్స్ వద్దు అని అంటాము. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలవకండి అని చెప్తాము. ఇంకా బరువులు ఎత్తకండి అని చెప్తాము. సో, అది ఆ ఎంబ్రియో అంటే ఆ పిండము మనం పెట్టాక, ఆ బేబీని అనేది పెట్టాక ఆల్మోస్ట్ 60-70% ఆ 15-20 మినిట్స్‌లో అతుక్కుంటుంది. గర్భసంచి దారిలో అతుక్కుంటుంది. ఆ అతుక్కున్న తర్వాత ఆ భూమికి అతుక్కున్న తర్వాత మనమేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో, అదయిపోయాక వాళ్ళ వరకు వారు చేసుకోవచ్చు. ఏమంటే హెవీ జర్నీస్ ఎక్కువ చేయొద్దు. ప్లస్ హెవీ వెయిట్స్ ఎక్కువ తీయకండి అని చెప్తాం. తీసుకోవాల్సిన జాగ్రత్తలలో ఫుడ్, స్ట్రెస్‌ని చాలా వరకు అవాయిడ్ చేసుకోవాలి. సో, స్ట్రెస్‌ని అవాయిడ్ చేసుకోవాలి అంటే మనకేదో ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయ్యింది, ఏదో జరిగింది అని ఆ ఆలోచనని పక్కన పెట్టేసేయండి. మీ అంతకు మీరే నార్మల్‌గా మీ వర్క్స్ అన్ని చేసుకోండి. మీ ఆలోచనలు వేరేగా ఆలోచించుకోండి. తర్వాత ఇంకా ఫుడ్ తీసుకోవడంలో అన్ని మంచి ఫ్రూట్స్, మంచి వెజిటబుల్స్, రెగ్యులర్‌గా తీసుకోవాల్సిన డైట్, ఫ్రూట్స్, తర్వాత వాటర్ ఎక్కువ తీసుకోవడం, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుంటే మనకి మంచిది. అంటే డీహైడ్రేట్ కాకుండా ఉంటామన్నట్టు. తర్వాత మెయిన్‌గా వీళ్ళలో అవాయిడ్ చేయాల్సిన పండ్లేంటి అంటే పైనాపిల్, పపాయ. ఎందుకంటే అవి యూట్రైన్ కాంట్రాక్షన్స్ ని ఇంక్రీజ్ చేస్తాయి. సో, అలా యూట్రైన్ కాంట్రాక్షన్స్ ని ఇంక్రీజ్ చేసినప్పుడు మళ్ళీ లోపల మనం పెట్టిన ఆ ఎంబ్రియోస్ కి ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనన్న ఆలోచనలో మనము అవి తినొద్దు అని చెప్తాం. వేరే వెజిటబుల్స్ చూసుకుంటే కుకుంబర్ కానీ, బ్రాకోలీ కానీ, తర్వాత క్యాప్సికమ్, అన్ని బెండకాయ, దొండకాయ అలాంటివైనా కానీ కూరగాయలు తీసుకుంటే మంచిది. ఇంకా కొంతమందికి డౌట్ ఉంటుంది. అంటే పల్లెటూర్లలో ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళకి ప్రెగ్నెన్సీ నిలబడదు. ఎందుకంటే వేడి వల్ల ఆ వేడి బాడీ హీట్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందేమో, అందుకని ప్రెగ్నెన్సీలు నిలబడడం లేదేమో, మాకు చాలా బాడీలో హీట్ ఉంటుంది మేడం, అందుకని మాకు ప్రెగ్నెన్సీలు కూడా నిలబడడం లేదు అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అలాంటిది ఏమీ ఉండదండి. ప్లస్ కొంతమందిని ఎగ్స్ గాని, చికెన్, మటన్ అలాంటివి తినొద్దు అని అంటారు. కానీ ఇదంతా ఏమీ లేదు. ఎగ్స్ తినొచ్చు వాళ్ళు, మటన్ తినొచ్చు, చికెన్ కూడా తినొచ్చు. ఇంకా కావాలి అనుకుంటే ఫిష్ ఫుడ్స్ కూడా తీసుకోవచ్చు. ఫిష్ తీసుకోవడం వల్ల కూడా కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. అంటే బలం వస్తుంది. దాని వల్ల ప్రెగ్నెన్సీలో కూడా మనకి హెల్ప్ చేస్తుందన్నమాట. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ దూరం ఉండమని చెప్తాము. తర్వాత ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోమని చెప్తాము. ఇంకా కావాలి అని అంటే తీసుకోవాల్సిన టాబ్లెట్స్ మామూలుగా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్, వాళ్ళకి ఏమైనా థైరాయిడ్ అలాంటివి ఏమన్నా ఉంటే అలాంటి టాబ్లెట్స్ తీసుకోవచ్చు. దాంతో పాటి మేము కొన్ని ఇంజెక్షన్స్, కొన్ని టాబ్లెట్స్ పెడతామన్నమాట. అవి తీసుకోవడం వల్ల మనకి పిండంని పెట్టాక అంటే బేబీని పెట్టాక అబార్షన్‌లు కాకుండా ఉండడానికి మేము అంటే సక్సెస్ రేట్ ఇంక్రీజ్ చేయడానికని మేము కొన్ని ప్రొజెస్టెరాన్ టాబ్లెట్స్ పెడతామండి. అలాంటి టాబ్లెట్స్ యూజ్ చేస్తే అవి కరెక్ట్‌గా టైంకి తీసుకుంటే మాత్రం సక్సెస్ రేట్ అనేది చాలా బాగా ఉంటుంది. థాంక్ యూ.